ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇక ఈ వీడియో విషయానికి వస్తే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. చెల్లి వాళ్ళ ఇంట్లో థర్డ్ డే, అదే సండే. ఇక మేమైతే నెక్స్ట్ డే ఎవరి ఇండ్లకి వాళ్ళం వెళ్ళిపోతున్నాము. ఇక సండే రోజు మమ్మీ వాళ్ళు వచ్చారు. ఎందుకు అంటే మండే ఇంకా మమ్మీ డాడీకి వెడ్డింగ్ యానివర్సరీ, అలాగే కాణిపాకంలో ఇంకా అభిషేకానికి కట్టున్నారనమాట. ఇంకా ఆ రోజే వస్తానన్నారు. ఇక మేము బలవంతం చేసి చెల్లి వాళ్ళ ఇంటికి రమ్మన్నాము. ఇక చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వస్తున్నారు. ఇంకా వాళ్ళైతే బయలుదేరామనేసి ఫోన్ చేశారు. ఇక్కడైతే మేము టిఫిన్స్ అవన్నీ ప్రిపేర్ చేసేస్తున్నాము. ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చేసరికి పనులన్నీ అయిపోవాలి అనేసి. ఇక చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చామంటే నేను ఫుల్ రెస్ట్ మోడ్లో ఉంటాను. ఇంకా ఏ పని కూడా చెల్లి చెప్పదు ఆల్మోస్ట్. ఇంకా చెల్లి ఒకటే చేస్తుంటే ఇంకా మనం ఊరుకోం కదా, చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటాను. ఇక చెల్లి టిఫిన్ చేస్తుంది, నేనైతే చికెన్ బిర్యానీకి చికెన్ మ్యాగ్నేట్ చేసేసాను. ఇంకా బట్టలు ఉంటే బట్టలు ఉతుకుతున్నాను. ఇక చెల్లి మా ఇంటికి వచ్చిన, నేను చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఒకరికొకరం ఇలా హెల్ప్ చేసుకొని పనులు అనేది చేసుకుంటూ ఉంటాము. ఒకరే చేయడం అంటే చాలా కష్టం అయిపోతుంది కదా, టైర్డ్ అయిపోతారు అన్నట్టు. ఇక మేమైతే ఆ రోజు మార్నింగే మమ్మీ డాడీ కోసం అనేసి ఇంకా డాడీ ఇంకా శనగగింజల చట్నీ చేయమన్నారు, చికెన్ వద్దనేసారనమాట. ఇంకా అవన్నీ చేసేలోపు పిల్లలకి టిఫిన్ పెట్టేసేలోపు ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు కూడా వచ్చేసారు. పిల్లలు మమ్మీ వాళ్ళని చూడగానే ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. ముఖ్యంగా అక్క పిల్లలు చిన్నవాళ్ళు కదా, ఇంకా వాళ్ళైతే మమ్మీ వాళ్ళని చూసి 1 మంత్ అయిపోయింది. వాళ్ళు పక్కనే ఉంటారు, మమ్మీ వాళ్ళకి చాలా అటాచ్ కూడా. ఇంకా వెళ్ళి మా చిన్నది తీసుకొని వస్తుంది వాళ్ళ అత్తని. ఇంకా మమ్మీ అలా వచ్చిందో లేదో లోపలికి కూడా రానికుండా మా చిన్నోడు బయట నీళ్ళు తెచ్చి ఇచ్చేస్తున్నాడు. ఇక మా మరదలకైతే డాగ్స్ అంటే భయం అనమాట. ఇంకా మమ్మీ వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళింది. ఇక నేనైతే మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా డాడీ ఇంకా మరిది ఇద్దరు కలిసి ఇంకా పనస పండుగ వస్తున్నారు. ఇంకా మమ్మీ వాళ్ళు టిఫిన్ తినేశారు. ఇంతలోపు మా వారు వచ్చారు. ఇంకా నేను లంచ్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరం కూడా మంచిగా లంచ్ తినేసి ఇంకా సాయంత్రంగా చెల్లి వాళ్ళ బాయ్ దగ్గరికి వెళ్తున్నాము. ఆ క్లిప్ అయితే తీయలేదు నేను. ఇక మమ్మీ వాళ్ళు వచ్చిన ఎగ్జైట్మెంట్లో అసలు వీడియో అసలు తీయడమే మర్చిపోయాను. మమ్మీ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనుకున్నాను. ఇక నైట్ అంతా కూడా మమ్మీ వాళ్ళు వస్తున్నారు, ఎప్పుడు తెల్లారుతుందా అనేసి అనుకుంటున్నాను. చిన్నపిల్లల్లాగా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను ఈసారి ఎందుకో మరి. ఇంకా మమ్మీ రావడం చాలా రేర్ అనమాట. ఇంకా అలాగా మాకు మమ్మీ రావడం అంటే ఒక స్పెషల్గా అనిపిస్తుంది. ఇక ఇక్కడ అందరం కూడా మంచిగా ఇక బావి దగ్గరికి కూర్చొని పనసపండు తీసుకొని వచ్చారు కదా, అది ఇంకా అందరం బావి దగ్గరికి వెళ్తే ఇంకా నైట్ ఎవరు తిన్నారు, ఇంకా వేస్ట్ అయిపోతుందని మమ్మీ కవర్లకు తీసి తీసుకొని వచ్చారు. అందరం ఇక్కడ కూర్చొని ఇంకా చెల్లి వాళ్ళ బావి దగ్గర తింటున్నాం అనమాట. ఇంకా ఒక గింజను కూడా వేస్ట్ చేయకుండా అన్ని కలెక్ట్ చేసి పెట్టారు. వాటిని అయితే ఇంకా కాలుస్తారంట. ఇప్పుడు అప్పటికప్పుడు వీళ్ళు ఇంకా బావిలో దూకాలనేది స్టార్ట్ చేశారు. ఇంకా వీళ్ళకి బట్టలు కూడా రాలేదు. ఇంకా అలాగా బావిలో దూకారా ఇంకా మంచిగా ఈత కొడుతున్నారు. మా వారికి అయితే ఈత వచ్చు, మా పిల్లలకి ఇద్దరికి రాదు. లాస్ట్ ఇయర్ అయితే నేర్పించారు, వాళ్ళైతే చాలా భయపడి నేర్చుకోలేదు. ఈ సంవత్సరం అయితే మా వాడికి బాహుబలి లాగా మునగతుండ అయితే కట్టేశాడు డాడీ. ఇంకా చిన్నపిల్లాడు కదా, ఇంకా ఎలాగో ఏంటో అని వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. ఇంకా మా మమ్మీకి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ముందు చూపు ఎక్కువ. ఈ తాడుని తీసుకొని వచ్చి ఆ నడుముకి మునగతుండు కట్టిన వాటిని కట్టేసి పైనుంచి మా డాడీని పట్టుకోమంటుంది. ఇక్కడైతే మా వారు బాబుకి ఈత నేర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడైతే మా డాడీ కూడా ఇంకా ఈత కొడతారు చూడండి. ఇక మేమైతే మా డాడీ ఈత కొట్టడం ఫర్ ద ఫస్ట్ టైం. మా ఊరు దగ్గర చెరువులు ఉంటాయి కానీ బావిలు ఉండవన్నమాట. ఇక్కడ మా డాడీ ఈత కొట్టడం చూసి మేమే షాక్ అయ్యాము. మా డాడీ ఇంతలా ఈత కొడతారా అని. ఇక్కడ మంచిగా ఈత కొడుతున్నారు వీళ్ళు. ఇంకైతే మా బాబు సెకండ్ టైం దూకాడు. ఈసారి అయితే వాళ్ళ తాత నేర్పిస్తున్నారనమాట. ఇలా తీసుకోనన్నా నీళ్ళు, ఇలా ముందుకు లాగు, మంచిగా నేర్చుకుంటావని. ఇక మా చిన్నోడు దిగుతున్నాడు ఇప్పుడైతే. ఇంకా చిన్నోడికి కూడా చెప్తున్నాడు ఇలా కాదు ఇలా కొట్టు అని. ఇంకా వాళ్ళ బాబాయ్తో చిన్నోడు మంచిగా ఈత కొట్టాడు. ఫస్ట్ టైం దిగినా కూడా చాలాసేపు ఈత నేర్చుకున్నాడు. వాడైతే భయపడలేదు ఫస్ట్, మళ్ళీ దాని తర్వాత వాటర్ ఎక్కువ ఉంది కదా, ఇంకా అందువల్ల ఏమో వాడు భయపడి ఇంకా చాలు బాబాయ్ అనేసి పైకి వచ్చేసాడు. ఇప్పుడు మా తమ్ముడు దిగుతున్నాడు అనమాట. మా తమ్ముడిదే ఇక్కడ చాలా ఫన్నీ అనిపించింది. మా ఇద్దరు పిల్లల కన్నా వీడే చాలా భయపడి అలా దిగాడో లేదో, నా వల్ల కాదు బాబోయ్ అనేసి ఇలాగ మెట్టును వచ్చి పట్టుకున్నాడు. మా వారు ఎంత లాగినా కూడా వెళ్ళలేదు.
ఇక పైకి వచ్చేసి అందరూ ఇక్కడ కోళ్ళ ఫారం దగ్గర ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ దగ్గర మంచిగా స్నానాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మా చిన్నది ఇంకా మా పాప ఇద్దరు స్టార్ట్ చేశారు. మేము కూడా ఇక వంకలా కాసేపు ఆడుకుంటామని ఇంకా చెల్లి వాళ్ళ బావి దగ్గర పెద్ద వంక ఉంటుంది. ఆ వంకలో వాటర్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది, కొద్దిగానే ఉందిలేండి, వాళ్ళ సరదా ఎందుకు పోగొట్టడం అనేసి ఇంకా కాసేపు మేమందరం ఇక్కడ పిల్లల దగ్గర ఉండి ఆడించుకున్న తర్వాత ఇంకా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి ఇక్కడ టెంకాయ మట్లన్నీ కలెక్ట్ చేసి ఇంకా తీసుకొచ్చాం కదా, పనస పండు గింజలు మొత్తం ఇలా వేసి కాలుస్తున్నారు. ఇక్కడ కాలుస్తూ ఉంటే మమ్మీ డాడీ మా దగ్గర చాలా మెమరీస్ షేర్ చేస్తారు. చిన్నప్పుడు సేమ్ ఇలాగే హాలిడేస్ ఇస్తారు కదా, అప్పుడు ఆవులు మేపడానికి వెళ్తే ఇక్కడ బాయిల దగ్గర ఇలాగ పనస గింజలు కానీ ఏది అవైలబుల్ గా ఉంటే వాటిని ఇలాగ కాల్చుకొని తినేవాళ్ళంట. ఇక అలా మమ్మీ డాడీ వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ చాలా మాతో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు పనసపండు గింజలను కూడా మంచిగా ఇలాగా నిప్పులపై వేల్చి కాల్చి చేశారు. మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా మా తమ్ముడు కోసం చెల్లి ఇంకా మరిది వెళ్ళి ఈతగడ్డ కోసుకొని వచ్చారు. వాడైతే అది తింటున్నాడు. ఇక మేమందరం కూడా మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేసాము ఇంకా ఆ రోజు అని అయితే చెప్పచ్చు. ఇక అందరం అలాగా కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి రిటర్న్ వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఈవినింగ్ 5:30 ఇంకా 6 అలా అవుతుంది. ఇంకా మమ్మీ డాడీ కొండపైకి రాననేసారు, కాలు నొప్పులుగా ఉంది, మేము ఇంటికి వెళ్తామన్నారు. ఇక మరదల్ని తీసుకొని ఇంకా మేమైతే వెళ్తున్నాము కొండపైకి. ఇంకా కొండపైన ఏముండదు, బట్ వ్యూ అయితే సూపర్ గా ఉంటది. కొండపై ఎక్కి చూస్తే చుట్టుపక్కల ఉండే ఊర్లు కనిపిస్తాయి. నాకైతే భలే మంచిగా అనిపిస్తుంది. ఇక మేమందరం మంచిగా అలాగా కొండపైకి వెళ్తూ ఉన్నామా. ఇక్కడ ఇద్దరు చూసారు కదా జంటలు, వీళ్ళైతే అసలు ఆదర్శ దంపతులు అని చెప్పచ్చు. వీళ్ళ ఈ వయసులో కూడా మంచిగా రాగులు కోసి ఇక్కడే ఎండబెట్టుకొని ఇద్దరు కలిసి మెలసి ఇలా పనులు చేసుకుంటే మంచిగా అనిపించింది నాకు. ఒక రైతు పడే కష్టం కూడా ఎంతలా ఉంటుందా అనేసి వీళ్ళిద్దరిని చూసి నాకు అనిపిస్తుంది. మనం ఇండ్లల్లో కూర్చొని తింటాం కానీ దాని వెనుక కష్టము చాలానే ఉంటది. ఈ రాగులన్నీ మంచిగా క్లీన్ చేసుకుంటున్నారు వాళ్ళు. నేను అడిగితే ఇక్కడే పండించి క్లీన్ చేసి దాని తర్వాత ఇంటికి తీసుకొని వెళ్తారంట. ఇక మేమైతే ఇంటికి వచ్చేసాము. అందరం కూడా ఫ్రెష్ అయిపోయాము. ఇంకా పిల్లలకి నేను కునాఫా చాక్లెట్ చేసి ఇస్తానన్నాను. ఇక వాళ్ళకి చెప్పిన తర్వాత ఊరుకుంటారా, చేసి ఇచ్చేంత వరకు మన వాళ్ళని అస్సలు విడిచిపెట్టరు. ఇక్కడ చాక్లెట్ మెల్ట్ అవ్వడం నాకు కొంచెం కష్టమైంది, ఎందుకో ఏమో. ఇక నేనైతే మా ఇంట్లో ఒకసారి చేస్తున్నాను, ఆ వీడియో మీతో ఇంకా షేర్ చేయలేదు, షేర్ చేస్తాను. అప్పుడు మంచిగానే మెల్ట్ అయింది చాక్లెట్ అనేది. ఇక్కడ ఎందుకో చాలా లేట్ అయింది ప్రాసెస్. ఇంకా ఎలాగైతే ఏం పిల్లల్ని డిసప్పాయింట్ చేయకుండా కునాఫా చాక్లెట్ చేసి డీ ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఇప్పుడైతే మమ్మీ డాడీ వాళ్ళకి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ ఫర్ ద ఫస్ట్ టైం. మేం పుట్టి పెరిగి మాకు బుద్ధి తెలిసిన తర్వాత ఇలా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ రోజు కేక్ కట్ చేయడం అనేది. ఇక మమ్మీ డాడీ విషయం గురించి వస్తే మా కోసం వాళ్ళు చాలా సాక్రిఫైజెస్ చేశారు. ఏ తల్లిదండ్రులు కూడా నా వరకు వస్తే ఇంతలా చేసి ఉండరేమో. మమ్మీ చాలా సాక్రిఫైజెస్ చేసింది మా గురించి చెప్పాలంటే. మేము ముగ్గురం ఆడపిల్లలం కదా, అందరూ కూడా మమ్మీ వాళ్ళని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. ఎవరు కూడా అప్పుడు ₹1 కూడా సహాయం చేయలేదు. ఇక చాలా అప్స్ అండ్ డౌన్సే చూసారు, స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. స్టిల్ మమ్మీకి ఇప్పటికి కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. మమ్మీ చేసేంత పని మేము చేయలేము. ఇక మా డాడీ విషయానికి వస్తే ఇంకా మా డాడీ అయితే మై ఫస్ట్ హీరో అని చెప్పచ్చు మాకు ముగ్గురికి కూడా. చిన్నప్పటి నుంచి మమ్మల్ని ముగ్గురిని కూడా ఒక్క దెబ్బ కూడా వేసింది లేదు. ఇక మమ్మీ ఫుల్ ఆపోజిట్ అనమాట. ఇంకా మా మమ్మీకి ఆల్వేస్ కొడుకు ముద్దులు కొడుకువాడు. ఇంకా వాడిని చాలా ఏమంటారు ఒక మంచిగా పెంచారనమాట. మేము ముగ్గురం కూడా ఇంకా కూతుర్లం కదా, ఇంకా వాడు ఒక్కడే కొడుకు. అందుకనేసి ఇక్కడ ఎవరిని ఎక్కువ తక్కువ అనేసి చెప్పట్లేదు, నలుగురిని కూడా వాళ్ళు సమానంగానే చూశారు. ఇక మమ్మీ వాళ్ళ దగ్గర మంచి కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా అందరం కూడా మమ్మీ వాళ్ళ కేక్ కటింగ్ చేపించేసాము. ఇప్పుడు మా మరిది ఎప్పుడెప్పుడు
గిఫ్ట్ ఇచ్చేద్దామా అనేసి అనుకుంటున్నారు. గిఫ్ట్ కూడా ఇచ్చేసారు. ఇంకా మమ్మీ డాడీ వాళ్ళకి బట్టలు తెచ్చాం కదా, వాటిని కూడా మంచిగా ఆ రోజు నైటే పెట్టేశాము. ఇంకా నెక్స్ట్ డే కాణిపాకంలో అభిషేకం ఉంది కదా, కట్టుకుంటారు అనేసి. ఇక్కడ మమ్మీ డాడీ ఫేస్ లో మంచిగా హ్యాపీనెస్ ఉంది కదా, కానీ గిఫ్ట్ తీసుకున్నప్పుడు మాత్రం అస్సలు మా మమ్మీ ఫేస్ లో హ్యాపీనే లేదు చూడండి. ఇక్కడ డాడీ అప్పటికప్పుడే ఓపెన్ చేయమన్నాను. ఆల్మోస్ట్ మమ్మీ గెస్ చేసేసారు ఇది ఫోన్ అనేసి. ఇక్కడ చెల్లి చిన్న మిస్టేక్ ఏం చేసిందంటే తన స్టేటస్ లో పెట్టింది, అది మమ్మీ అడగగానే పక్కింటి వాళ్ళది అనేసి అని చెప్పింది. మమ్మీకైనా ఎక్కడొకక్కడ ఒక చిన్న డౌట్ ఉందన్నమాట. ఇలా మమ్మీ డాడీ వాళ్ళకి మాకున్నంతలో వెడ్డింగ్ యానివర్సరీ అనేది ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసాము. మంచిగా అనిపించింది. నెక్స్ట్ డే కాణిపాకంలో వ్లాగ్తో మీతో కలుస్తాను. ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మంచిగా అందరం మేము లంచ్ తినేసి డిన్నర్ తినేసి ఇంకా మిద్దెక్కేసాము. ఈ వీడియో అంతటితో చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.